నెక్స్ట్ అండి మనకి అవార్డ్స్ పరంగా తీసుకుంటే నెక్స్ట్ ఒక చిన్న అవార్డు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. ఈ అవార్డుని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా తీసుకుంటే ఈ అవార్డు స్థాపన అండి ఫార్మేషన్, ఈ అవార్డు స్థాపన 2019 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ అవార్డుని మరి 2019లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అవార్డును ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? ప్రధానంగా తీసుకుంటే మరి ముందస్తు విపత్తు సమాచారం, ఎర్లీ డిజాస్టర్ ఇన్ఫర్మేషన్. అయితే భారతదేశానికి ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, ఏదైనా ఒక రాష్ట్రానికి కావచ్చు, ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ముందస్తు ఇంటిమేషన్ చేయాలి. అంటే విపత్తు సమాచారం ఏమండి భారత్ గారు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో తుఫాన్ రావచ్చు, సైక్లోన్ రావచ్చు, ఈ ప్రాంతంలో భూకంపం ఎర్త్క్వేక్ రావచ్చు, అలా ఏదైనా ముందస్తు విపత్తు సమాచారం అందించిన సంస్థకు కానీ వ్యక్తికి కానీ ఈ అవార్డును ప్రదానం చేస్తారండి. సంస్థ లేదా వ్యక్తికి ప్రదానం చేస్తారు. ముందస్తు విపత్తు సమాచారం అందించిన సంస్థకు కానీ వ్యక్తికి కానీ. అయితే సంస్థకు ప్రైజ్ మనీ తీసుకుంటే 51 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారండి. వ్యక్తికి మాత్రం 5 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ అవార్డు కింద ప్రైజ్ మనీ ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఒక ట్రస్ట్ కావచ్చు, ఓకేనా, ఒక 51 లక్ష ప్రైజ్ మనీ ఇవ్వచ్చు. అలానే వ్యక్తికి ఒక 5 లక్షలు ప్రదానం చేస్తూ ఉంటారండి. మరి ప్రధానంగా తీసుకుంటే ఇటీవల ఈ అవార్డును ఎవరికి ప్రదానం చేశారో చూద్దాం. మనకి 2023 సంవత్సరం అండి. ఈ 2023 సంవత్సరం ఈ అవార్డు తీసుకుంటే 2 సంస్థలకి ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఒడిశా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఓకేనా, ఒడిశా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. రెండోది లంగ్లీ ఫైర్ స్టేషన్, లంగ్లీ ఫైర్ స్టేషన్ ఇది మనకి మిజోరాంలో ఉంటుందండి. ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది మనకి భువనేశ్వర్లో ఉంటుంది. ప్రధానంగా 2023 సంవత్సరం ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ పొందిన సంస్థలు: నెంబర్ 1 ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భువనేశ్వర్. దీన్ని మనకి 1999లో ఫార్మేషన్ చేశారండి ఒడిశా గవర్నమెంట్. సెకండ్ వన్ లంగ్లీ ఫైర్ స్టేషన్ ఇది మనకి మిజోరాంలో ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే ఇది ఒక ఫైర్ స్టేషన్. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అండి మనకి ఈ సంస్థ అంటే ఈ ఫైర్ స్టేషన్ చాలా కీలక పాత్ర పోషించింది గతంలో. దాని సర్వీస్ని మెచ్చి 2023లో మరి ఫైర్ స్టేషన్కి అవార్డు ఇవ్వడం జరిగింది. మిజోరాంలో ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం అండి. ఇండియా హయ్యెస్ట్ హ్యాపీనెస్ స్టేట్ అని అడిగితే మనం మిజోరాం అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ప్రధానంగా తీసుకుంటే ఏషియన్ కాంటినెంట్, ఆసియా ఖండంలోనే అత్యంత సంతోషకరమైన నగరాలు, ఓకేనా. మరి హయ్యెస్ట్ హ్యాపీనెస్ సిటీస్ తీసుకుంటే ప్రధానంగా మనకి ఆసియా ఖండంలో 2025 డేటా ప్రకారం తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ముంబై, సెకండ్ ప్లేస్ మనం తీసుకుంటే బీజింగ్ ఉందండి, థర్డ్ ప్లేస్ మనకి షాంఘై ఉంది, గుర్తుపెట్టుకోవాలి షాంఘై. ఇవి ఆసియా ఖండంలోనే అత్యంత సంతోషకరమైన నగరాలు, హైయెస్ట్ హ్యాపీనెస్ సిటీస్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఫస్ట్ ముంబై, సెకండ్ బీజింగ్, థర్డ్ షాంఘై. బీజింగ్ అనేది చైనా క్యాపిటల్, మనందరికీ తెలిసిన విషయమే. బీజింగ్ చైనా రాజధాని. బీజింగ్ ఓల్డ్ నేమ్ వచ్చి పెకింగ్ అంటారు. ఓల్డ్ నేమ్ పెకింగ్, బీజింగ్ ఓల్డ్ నేమ్ పెకింగ్. ఇంకా షాంఘై అనేది చైనా ఫైనాన్షియల్ క్యాపిటల్ అండి, చైనా ఆర్థిక రాజధాని నగరం షాంఘై సిటీ, గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 నగరాలకున్న మరొక ప్రత్యేకత మనం పరిశీలిస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్వే లైన్ కలిగి ఉన్న సిటీస్ ఇవి 2 అండి, ఓకేనా. ఒక్కొక్క సిటీలో ఈ మెట్రో రైల్వే లైన్ సుమారుగా 800 కిలోమీటర్లు లెంత్ ఉంటుందండి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్వే లైన్ కలిగి ఉన్న నగరాలు మనకి బీజింగు, షాంఘై అని చెప్పుకోవచ్చు. అలానే మనకి 2025 సంవత్సరం తీసుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే ఫిన్లాండ్ అండి. ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్. ఇది గత 8 సంవత్సరాల నుంచి తన తొలి స్థానాన్ని కాపాడుకుంటూ వస్తుంది, ఓకేనా. 2025 డేటా ప్రకారం తీసుకుంటే
మరి ప్రపంచ సంతోష దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, సెకండ్ వన్ తీసుకుంటే మనకి డెన్మార్క్ ఉందండి, సెకండ్ వన్ డెన్మార్క్, థర్డ్ ప్లేస్ తీసుకుంటే ఐస్లాండ్, థర్డ్ ప్లేస్ ఐస్లాండ్ అండి. ఇవి టాప్ 3లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అలానే మన ఇండియా ర్యాంక్ పరిశీలిస్తే 118 118వ స్థానంలో ఇండియా ఉందండి. లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2024 126వ స్థానంలో ఉండేది మన ఇండియా. మరి ప్రస్తుతం 2025 లెక్కల ప్రకారం వరల్డ్ మరి హయ్యెస్ట్ హ్యాపీనెస్ కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ తీసుకుంటే 118. చివరి లీస్ట్ ర్యాంక్ తీసుకుంటే 147 అండి, ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉంది. ప్రపంచంలో సంతోషం చాలా తక్కువగా ఉండే దేశం ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, ఇక్కడ మనకి ఉగ్రవాదం, తీవ్రవాదం, టెర్రరిస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది తక్కువ సంతోషకరమైన దేశం అండి ఆఫ్ఘనిస్తాన్, గుర్తుపెట్టుకోవాలి. మరి సంతోష దేశాలు ఇండియా స్థానం 118. అలానే ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, ఇది వరుసగా మరి 8 సార్లు తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తుంది. మరి ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి అంటారు, హెల్సింకి, ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి. మొత్తానికి 2023 సంవత్సరం అండి మనం ప్రధానంగా తీసుకుంటే అలా ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ అవార్డు విన్నర్, మరి ODMA అంటారు, ఒడిస్సా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సెకండ్ వన్ లంగ్లీ ఫైర్ స్టేషన్. మరి ఇండియాలో సంతోషకరమైన మరి స్టేట్ మిజోరాం. ఓకేనా, ఎవ్రీ ఇయర్ కూడా మనం హ్యాపీనెస్ డే కూడా జరుపుకుంటామండి. ఎవ్రీ ఇయర్ మార్చి 20 వచ్చి మనకి ప్రధానంగా వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోషకరమైన దినోత్సవం మనం ఎవ్రీ ఇయర్ మార్చి 20న జరుపుకుంటాం. ఇంకా 2024 సంవత్సరం నేతాజీ మరి సుభాష్ చంద్రబోస్ అవార్డు ప్రధానంగా పరిశీలిస్తే మనకి 2024 సంవత్సరం 2024 సంవత్సరం అండి మనకి ప్రధానంగా 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఇది 2024 ఈ అవార్డు విన్నర్ అండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ విన్నర్ 2024 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. ఓకేనా, ఉత్తరప్రదేశ్ 1942లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మనకి భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ మరి దీని యొక్క ప్రధానమైన థీమ్ ఏదంటే, ఉద్దేశం ఏదంటే, ఎక్కడైనా మనకి భారతదేశంలో ఎక్కడైనా డిజాస్టర్ విపత్తు సంభవించినప్పుడు అండి మరి వెంటనే అక్కడికి వెళ్ళి మనకి ప్రథమ చికిత్స అందిస్తుంది, ఫస్ట్ ఎయిడ్ అందిస్తుంది. అంటే బాధితుల్ని తీసేసుకొని వాళ్ళకి ఆ ఏరియాలో టెంట్ నిర్మించి ఆ టెంటులో వాళ్ళకి ప్రథమ చికిత్స అందిస్తుంది. అలా విపత్తుల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స అందించడమే ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్. దీని ఫార్మేషన్ 1942, ఇది యూపీలో ఉంటుంది. ఇది భారతదేశ వైమానిక మరి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటుంది, భారతదేశ వైమానిక మరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్. అయితే ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ గతంలో ఎక్కడెక్కడ సర్వీస్ అందించిందో ఒకసారి చూద్దాం. ఓకేనా, 2013 సంవత్సరం అండి ఇది ప్రధానంగా తీసుకుంటే ఉత్తరాఖండ్ వరదలు. ఓకేనా, అక్కడ మనకి ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చాయి కదా 2013లో. ఆ ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ చాలా కీలక పాత్ర పోషించింది. అలానే మనకి 2015 సంవత్సరం అండి నేపాల్ భూకంపం, ఎర్త్క్వేక్. ఓకేనా, ఈ నేపాల్ మన మిత్ర దేశం. ఈ నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు అక్కడ బాధితులకి ప్రథమ చికిత్స అందించిందండి. మనకి ప్రధానంగా తీసుకుంటే ఆపరేషన్ మైత్రి అనే పేరుతో ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ మనకి సర్వీస్ అందించింది. అలానే మనకి 2018 అండి ఇండోనేషియా సునామీ. మరి ఇండోనేషియాలో భయంకరమైన సునామీ మనకి సంభవించిందండి. ఈ సునామీ అనేది జపాన్ భాషా పదం. ఓకేనా, జపాన్ లాంగ్వేజ్ వర్డ్ అండి సునామీ. అయితే ఈ జపాన్ లాంగ్వేజ్లో సునామీ అంటే మీనింగు ఎత్తైన అల అంటే బిగ్ వేవ్ అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. అలా 2018లో ఇండోనేషియాలో సునామీ వచ్చినప్పుడు కూడా ఈ 60 పారాచూట్ అండి మనకి ఆపరేషన్ సముద్ర మైత్రి అనే పేరుతో మనకి సర్వీస్ అందించిందండి, ఆపరేషన్ సముద్ర మైత్రి. అలానే ఇంకా రీసెంట్గా తీసుకుంటే 2023 అండి ఫిబ్రవరి 6న మనకి టర్కీ సిరియా దేశాల మధ్య మరి చాలా దారుణమైన చాలా భయంకరమైన భూకంపం సంభవించిందండి 2023 ఫిబ్రవరి 6న టర్కీ సిరియా మధ్య. ఓకేనా, మరి ఇక్కడ చాలా వేల మంది మరణించారండి. ఆ సమయంలో ఈ సంస్థ అక్కడికి వెళ్ళి
కొద్దిగా మెడిసిన్ సరఫరా చేసింది, అలానే ఫస్ట్ ఎయిడ్ కూడా అందించింది 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్. అయితే సర్వీస్ ఏ పేరుతో అందించిందమ్మా అంటే మనకి ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఇక్కడ మనకి సర్వీస్ అందించింది. ఈ టర్కీ కొత్త పేరు తుర్కియే అంటారండి. టర్కీ కొత్త నామం, న్యూ నేమ్ తుర్కియే. ఇంకా రీసెంట్గా తీసుకుంటే ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఎక్కడ సర్వీస్ అందించిందంటే 2025 అండి. మనకి మార్చి 28న మన తూర్పు పక్కన అంటే తూర్పు సైడ్ ఉన్న దేశం అంటే ఈస్ట్ సైడ్ కలిగి ఉన్న దేశం మ్యాన్మార్. ఈ మ్యాన్మార్లో కూడా మనకి భయంకరమైన భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన 7.7 చూపించిందండి 2025 మార్చి 28న మ్యాన్మార్. ఓకేనా, అక్కడ కూడా ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ మనకి గొప్పగా ప్రథమ చికిత్స సర్వీస్ అందించింది. నిత్యావసర పదార్థాలని, ఆహార పదార్థాలని ఇవన్నీ కూడా సరఫరా చేసిందండి. మరి అప్పుడు ఆపరేషన్ పేరు తీసుకుంటే ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో మనకి సర్వీస్ అందించడం జరిగిందండి. ఓకేనా, అలానే రీసెంట్గా తీసుకుంటే 2025 మనకి నవంబర్ 28 అండి. మరి భారతదేశానికి దక్షిణ వైపు ఉన్న దేశం శ్రీలంక, మన మిత్ర దేశం అండి. ఈ శ్రీలంకలో ఇటీవల మరి 2025 నవంబర్ 28న మనకి ప్రధానంగా తీసుకుంటే ఒక దారుణమైన సైక్లోన్ మనకి ఏర్పడిందండి. మరి ప్రధానంగా తీసుకుంటే ఈ శ్రీలంక మనకి పాత పేరు సిలోన్ అంటారు. ఏమంటారండి? శ్రీలంక పాత పేరు సిలోన్. దీని భారతదేశపు మనకి ప్రధానంగా తీసుకుంటే అశ్రు బిందువు అంటారు. ఓకేనా, భారతదేశపు అశ్రు బిందువు, అలానే కన్నీటి బిందువు అని కూడా పిలుస్తుంటారు మనకి శ్రీలంక దేశాన్ని. ఓకేనా, ఇక్కడ మనకి శ్రీలంకలో తుఫాను వచ్చినప్పుడు అండి మనకి ప్రధానంగా చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఆ సమయంలో ఈ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ మనకి, అలానే భారత వైమానిక దళం అండి ఆపరేషన్ సాగర్ బంధు అనే పేరుతో అండి మనకి 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ మరియు ప్రధానంగా తీసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ మనకి సర్వీస్ అందించడం జరిగింది. ఇక్కడ సాగర్ అంటే సముద్రం అని అర్థం అండి, బంధు అంటే మిత్రుడు. మనకి మిత్రదేశం శ్రీలంక కాబట్టి మరి ఇటీవల అక్కడ తుఫాను వచ్చినప్పుడు మనకి ఈ ఆపరేషన్ నిర్వహించారు. మనకి 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ గుర్తెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ప్రధానంగా తీసుకుంటే ఇటీవల శ్రీలంకలో మనకి నవంబర్ 28న ప్రధానంగా వచ్చిన సైక్లోన్ ప్రధానంగా తీసుకుంటే దిత్వా సైక్లోన్ అండి. ఈ సైక్లోన్ వల్ల శ్రీలంక చాలా ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి గురైంది. ఆ సమయంలో ఈ సంస్థ మనకి ఆపరేషన్ సాగర్ బంధు అనే పేరుతో సర్వీస్ అందించింది. దిత్వా అనే పేరుని మనకి ప్రధానంగా తీసుకుంటే ఒక అరబ్ దేశం అండి, ఎమెన్ అనే దేశం ఈ టైటిల్ని డిసైడ్ చేసిందండి. దిత్వా అనేది మనకి ఎమెన్ దేశంలో ఉన్న ఒక లేక్ అండి. ఓకేనా, ఎమెన్ దేశంలో ఉన్న ఒక లేకే దిత్వా. అయితే మనకి ప్రధానంగా ఇండియాకు అటువైపు ప్రధానంగా బే ఆఫ్ బెంగాల్, అలానే ఇటువైపు అండి మనకి అరేబియన్ సీ, అలానే కింద ఇండియన్ ఓషన్. ఈ ప్రాంతంలో మరి వచ్చే తుఫాన్లకి ఈ ప్రధానంగా దక్షిణ ఆసియా దేశాల్లో 13 దేశాలు ఎవ్రీ ఇయర్ కూడా సైక్లోన్కి ఒక్కొక్క దేశం ఒక్కొక్క సైక్లోన్కి నామకరణం చేయడం అది ఆనవాయితీ. మరి నవంబర్ 28 వచ్చిన ఈ సైక్లోన్ దిత్వాకు నామకరణం చేసింది మాత్రం ఎమెన్ కంట్రీ అండి. ఇది ఒక అరబ్ కంట్రీ. ఎమెన్ క్యాపిటల్ సనా అని గమనించాలి. ఎమెన్ క్యాపిటల్ సనా అండి. ఓకేనా, మరి ఈ ఎమెన్ లాంగ్వేజ్లో దిత్వా అంటే మీనింగ్ అండి ఒక లేక్. అది ప్రధానంగా మనకి ఎమెన్లో ఉన్న ఒక సుప్రసిద్ధ సరస్ లేక్ మనకి దిత్వా. నెక్స్ట్ తదుపరి వచ్చే సైక్లోన్కి పేరు మనకి బంగ్లాదేశ్ నిర్ణయిస్తుందండి. మరి నెక్స్ట్ వచ్చే సైక్లోన్ పేరు వచ్చి ఆర్నబ్ అంటారండి. ఓకేనా, ఆర్నబ్. మరి బెంగాలీ భాషలో ఆర్నబ్ అంటే మీనింగు మనకి సముద్రం లేదా ఓషన్ అని లేదా జలభాగం అని రకరకాల అర్థం వస్తుంది. నెక్స్ట్ సైక్లోన్కి వచ్చే పేరు ఆర్నబ్. ఇది మనకి బంగ్లాదేశ్ నిర్ణయించింది. మరి ప్రధానంగా తీసుకుంటే 2024 సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ విన్నర్ అండి 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్. ఇంకా ప్రధానంగా తీసుకుంటే అండి మనకి 2025 సంవత్సరం రీసెంట్ ఈ అవార్డు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ రీసెంట్ విన్నర్ తీసుకుంటే ఇన్కాయిస్. ఓకేనా, ఇన్కాయిస్ అనే సంస్థకి అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఓకేనా,
ఇండియన్ నేషనల్ మనకి ప్రధానంగా తీసుకుంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ మరి ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. దీన్ని మనకి 1999లో ఏర్పాటు చేశారండి. దీని హెడ్ క్వార్టర్ తీసుకుంటే హైదరాబాద్లో ఉంటుంది. ఇది ప్రధానంగా హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. అయితే ఈ హిందూ మహాసముద్రానికి ఇరువైపులు ఉన్న దేశాలకు ముందస్తు విపత్తు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. అంటే ఇండియన్ ఓషన్కి ఇరువైపులో ఉన్న ఆ బార్డర్లో ఉన్న దేశాలకు ఎర్లీ మరి ఓషన్ డిజాస్టర్స్ సమాచారాన్ని అందిస్తుంటుంది. ఏదైనా అల్పపీడనం కానీ లేదా సునామీ కానీ తుఫాను కానీ ఉప్పెన కానీ ఏదైనా సైక్లోన్ ఇలాంటివి ఏమైనా వస్తే మరి ఈ ఇన్కాయిస్ అనేది ఆయా దేశాలకు అందిస్తుంటుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ మనకి ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని గమనించాలండి. ఓకేనా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్. మరి ప్రధానంగా తీసుకుంటే మనకి నేతాజీ గారండి చాలా గొప్ప లీడరు, మనందరికీ తెలిసిన విషయమే. ఈయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 1897 అండి, జనవరి 23న జన్మించారండి. ఓకేనా. ప్రధానంగా ఒడిస్సాలో కటక్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన మరణం తీసుకుంటే 1945 ఆగస్టు 18 ప్రధానంగా తైవాన్లో మరణించారని మనకి తెలియజేశారండి. చాలా గొప్ప నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 1897 జనవరి 23 అండి, ఒడిస్సాలోని కటక్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన డేట్ ఆఫ్ డెత్ తీసుకుంటే మరణం 1945 ఆగస్టు 18 తైవాన్. అయితే తైవాన్ అనేది చైనాకు దక్షిణ ప్రాంతంలో ఉండే ఒక చిన్న దేశం తైవాన్ క్యాపిటల్ వచ్చి తైఫీ అని గమనించాలండి. తైవాన్ క్యాపిటల్ తైఫీ. అయితే ఈ తైవాన్ని చైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో తైవాన్ మరి అమెరికా సహకారం తీసుకుంటోంది. భవిష్యత్తులో ఈ తైవాన్ కొరకు చైనా అమెరికాలు మరి ఘర్షణ పడవచ్చు. మరి మొత్తానికి తైవాన్ క్యాపిటల్ తైఫీ అని గుర్తెట్టుకోవాలి. ప్రస్తుతం తైవాన్ అనే చిన్న దేశానికి ఉన్న అధ్యక్షుడు లాయ్ చింగ్తే అంటారండి. ప్రస్తుతం మరి లాయ్ చింగ్తే ప్రస్తుతం ఈ తైవాన్ దేశపు ప్రెసిడెంట్ లాయ్ చింగ్తే. క్యాపిటల్ వచ్చి తైఫీ అండి. ఓకేనా. మరి ఆయన నేతాజీ జననం మరణం గుర్తెట్టుకోవాలి. అయితే ఇతని మరణం చాలా వివాదాస్పదం. అయితే ప్రధానంగా తీసుకుంటే 1990లో అండి, ప్రధానంగా తీసుకుంటే 1992లో మన సెంట్రల్ గవర్నమెంటు నేతాజీ గారికి భారతరత్న ప్రకటించింది 1992లో. అయితే అప్పుడు వాళ్ళ నేతాజీ కూతురు అనితా బోస్ దీన్ని తిరస్కరించింది. అయితే వాళ్ళ తండ్రి యొక్క మరణాన్ని ఏ గవర్నమెంటు మరి ఏ ప్రభుత్వం కూడా క్లారిటీగా అందించకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు చాలా హర్ట్ అయిపోయి మరి నేతాజీ గారికి ప్రకటించిన భారతరత్నాన్ని కూడా వాళ్ళు తిరస్కరించారు 1992లో. మొత్తానికి భారతరత్నం రిజెక్ట్ చేసిన ఏకైక పర్సన్ నేతాజీ. అంటే 1992లో ప్రకటించారు, అప్పుడైతే ఆయన లేడండి. ఆయన కూతురు అనితా బోస్ తిరస్కరించింది. ఇతని మరణం వివాదాస్పదం ఎందుకంటే ఈయన చివరి రోజుల్లో అండి ఎక్కువగా మనకి మరి భారత్లో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఆ బ్రిటిష్ వారిని పంపించాలి అనే ఉద్దేశంతో జపాన్ జర్మనీలో ఎక్కువగా పర్యటించేవాడు. ఎందుకంటే జపాన్ జర్మనీ దేశాల సహకారం తీసుకొని ఈ భారత్లో ఉన్న బ్రిటిష్ వారిని పంపించాలని ఆయన ఎక్కువగా జపాన్ జర్మనీ దేశాలకు విమాన ప్రయాణం చేసేవాడు. అలా ఇండియా టు జపాను, జపాన్ టు జర్మనీ, జర్మనీ టు ఇండియా ఇలా విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒకరోజు ఒక జర్నీలో ఆయన మిస్ అయ్యాడండి. ఆయన ఏ రోజు ఏ జర్నీలో మిస్ అయ్యాడో మనకి ఇంతవరకు తెలియదు. అందుకే ఆయన మరణాన్ని ఒక అదృశ్యంగా మనం చూపిస్తామండి. అయితే ఇది ఒక ఫేక్ డేట్ అండి. 1945 ఆగస్టు 18 అనేది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి క్రియేట్ చేసింది. ఆయన ఒరిజినల్ డేట్ ఆఫ్ డెత్ అనేది ఇంతవరకు మనకి క్లారిటీ లేదు. ఆయన మరణం మాత్రం వివాదాస్పదం. ఆయన మరణంపై అలానే ఆయన అదృశ్యం పైన కొన్ని కమిటీలు కూడా వేశారండి. ఓకేనా. నేతాజీ గారి మరణం, డెత్ లేదా అదృశ్యం, మిస్సింగ్, ఈ అదృశ్యం పైన కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారండి. మరి ఆ కమిటీలు షానవాజ్ కమిటీ అంటారు, షానవాజ్ కమిటీ. సెకండ్ వన్ కోస్లా కమిటీ. థర్డ్ వన్ జస్టిస్ ముఖర్జీ కమిటీ. నేతాజీ మరణం లేదా మిస్సింగ్, డెత్ ఆర్ మిస్సింగ్ పై వేసిన కమిటీస్ షానవాజ్, సెకండ్ వన్ కోస్లా కమిటీ, థర్డ్ వన్ జస్టిస్ ముఖర్జీ కమిటీ. ఈయన మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక బెటాలియన్ కూడా ఏర్పాటు చేశాడండి. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక బెటాలియన్ కూడా ఏర్పాటు చేశారు. మరి నేతాజీ గారు నేషనల్
లీడర్గా అంటే నేషనల్ మూవ్మెంట్లో లీడర్గా ఉన్నప్పుడు కొన్ని ప్రముఖ కొటేషన్స్ కూడా అందించారండి. అప్పుడప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే పరంగా ఈ కొటేషన్స్ లేదా నినాదాలు కూడా అడుగుతూ ఉంటారు. మరి నేతాజీ గారు ఇచ్చిన కొన్ని ప్రముఖ కొటేషన్స్ తీసుకుంటే ఒకటి చలో ఢిల్లీ అండి. ఓకేనా, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ అని గమనించాలి. సెకండ్ వన్ జై హింద్ అంటారు. ఓకేనా, జై హింద్, జై హింద్. ఓకేనా. థర్డ్ వన్ మీరు ఒక రక్తబొట్టునివ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇప్పిస్తాను అన్నారండి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చి చలో ఢిల్లీ. ఓకేనా, చలో ఢిల్లీ. సెకండ్ వన్ వచ్చి జై హింద్. థర్డ్ వన్ మీరు ఒక రక్తబొట్టునివ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని మరి ఇస్తాను అన్నాడండి. ఓకేనా. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షెల్ గివ్ యూ ఫ్రీడమ్. మీరు రక్తాన్ని చిందిస్తే, మీరు నాకు తోడుగా ఉంటే, ఉద్యమాల్లో అలా మీరు తోడుగా ఉంటే మీకు మరి ఇండిపెండెన్స్ స్వాతంత్రాన్ని అందిస్తానని దాని మీనింగ్ అండి. ఆయన ఇచ్చిన గొప్ప కొటేషన్స్ ఈ మూడు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి గురించి అడగడం కూడా జరిగింది. ఓకేనా. అలా నేతాజీ డేట్ ఆఫ్ బర్త్, అలానే డేట్ ఆఫ్ డెత్, ఆయన మరణంపై చేసిన కమిటీలు, ఆయన కొటేషన్స్ మనం గుర్తెట్టుకోవాలి. ఆయన పుట్టిన ప్రాంతం మాత్రం ఒడిస్సా కటక్ అండి. ఒడిస్సా కటక్. దీనికి ఉన్న ప్రత్యేకత తీసుకుంటే అండి, ఇక్కడ మనకి భారతదేశ వరి పరిశోధన కేంద్రం ఉంటుంది, ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా. భారతదేశ మనకి వరి పరిశోధన కేంద్రం, భారతదేశ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంటుందంటే మనకి ఒడిస్సాలోని కటక్. అలానే అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ప్రధానంగా తీసుకుంటే మనీలా అనే ప్రదేశం అండి. ఇది ఒక దేశం యొక్క క్యాపిటల్. ఆ దేశం వచ్చి ఫిలిప్పైన్స్ అంటారు. ఓకేనా, ఫిలిప్పైన్స్. ఇది ఆసియా ఖండంలో ఒక చిన్న దేశం. ఆ ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా. ఇక్కడ మనకి ప్రధానంగా తీసుకుంటే అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంటుందండి. వరి పరిశోధన కేంద్రం, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అలానే ఇండియన్ రైస్ బోర్డు ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే మనకి ఇండియన్ రైస్ బోర్డు ప్రధానంగా తీసుకుంటే మన హైదరాబాద్లో ఉంటుంది, గుర్తెట్టుకోవాలి ఇండియన్ రైస్ బోర్డు. అయితే మనకి ఫస్ట్ టైం అండి గ్లోబల్ రైస్ సమిట్ ఇండియాలో జరిగింది రీసెంట్గా. మరి ఇది అప్పుడప్పుడు 4 or 5 yearsకి ఒకసారి ఈ గ్లోబల్ రైస్ సమిట్ని నిర్వహిస్తుంటారు. రీసెంట్గా మనకి 2024 జూన్ 4th నుంచి 8th వరకు అండి హైదరాబాద్లో. ఓకేనా, 2024 జూన్ 4 నుంచి 8 వరకు హైదరాబాద్లో మళ్ళీ గ్లోబల్ రైస్ సమిట్ని నిర్వహించారు. చాలా గొప్ప విశేషం, గుర్తెట్టుకోవాలి. ఓకేనా. ఇలాంటి రైస్ సమిట్ నిర్వహించడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం అండి. అలానే ఇటీవల మన ఇండియాలో ఒక స్టేట్ అండి ఫస్ట్ టైం రైస్ ఏటీఎంను కూడా ఏర్పాటు చేసింది. మనకి మనీ ఏటీఎం అంటే డబ్బులు ఏటీఎంలు తెలుసు, కాయిన్ ఏటీఎం కూడా తెలుసు. అలానే ఫస్ట్ టైం ఒక రైస్ ఏటీఎంను ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. మరి రీసెంట్గా మనకి తీసుకుంటే 2024 అండి ఆగస్టు 9న 2024 ఆగస్టు 9న ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఫస్ట్ టైం రైస్ ఏటీఎంను లాంచ్ చేశారు, గుర్తెట్టుకోవాలి. అయితే ఈ రైస్ ఏటీఎం యొక్క ప్రత్యేకత ఏమంటే ప్రతి లబ్ధిదారునికి అలా ప్రధానంగా తీసుకుంటే నెలకు 50 kgs అంటే ఎవరి మంత్ కూడా ఒక 50 kg రైస్ అందిస్తారు. ఆయనకు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు మిషన్లో పెడితే ఆయనకి 50 kg రైస్ అందిస్తారండి. అయితే ఈ రైస్ ఏటీఎంకి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక పేరు పెట్టిందండి. దాని పేరు తీసుకుంటే మనకి గ్రెయిన్ ఏటీఎం లేదా మరో పేరు అన్నపూర్తి అంటారండి. ఓకేనా, ఇది హిందీ వర్డు, అన్నపూర్తి రైస్ ఏటీఎం అంటారు, గుర్తెట్టుకోవాలి. అన్నపూర్తి లేదా గ్రెయిన్ ఏటీఎం దానికి నామకరణం చేశారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ రైస్ ఏటీఎం ఇన్ ఒడిస్సా, గుర్తెట్టుకోవాలి. అలానే ఇటీవల కేరళలో అండి మన ఇండియాలోని ఒక ప్రముఖ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్, కేరళలో ఫెడరల్ బ్యాంకు ఫస్ట్ కాయిన్ ఏటీఎం అంటే 1 rupee, 2 rupees, 5 rupees, 10 rupees కాయిన్కి సంబంధించిన ఒక ఏటీఎంను కూడా లాంచ్ చేశారు రీసెంట్గా. 2024 మనకి అక్టోబర్ 28న కేరళలో దీనికి లాంచ్ చేశారండి. ఇండియాలో ఫస్ట్ కాయిన్ ఏటీఎం అని గమనించాలి, కాయిన్ ఏటీఎం కేరళలో. ఓకేనా. అయితే ఈ కాయిన్ ఏటీఎంను రిలీజ్ చేసిన అంటే ప్రారంభించిన లేదా లాంచ్ చేసిన బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్, గుర్తెట్టుకోవాలి, ఫెడరల్ బ్యాంక్. ఒకవేళ మనకి 10 rupees కాయిన్స్ ఒక 10 కావాలనుకోండి, అక్కడ టైప్ చేస్తే మనకు ఆ హోల్ నుంచి 10 కాయిన్స్ బయటకు వచ్చేస్తాయి. అలా ఇండియాలో ఫస్ట్ కాయిన్ ఏటీఎం కేరళ, ఫెడరల్ బ్యాంక్ దీన్ని లాంచ్ చేసిందండి. ఓకేనా. అలానే ఇటీవల రీసెంట్గా 2025 మార్చ్ 1st వీక్లో అండి. ఓకేనా, వరంగల్లో మనకి ఫస్ట్ టైం
తీసుకుంటే గోల్డ్ లోన్ ఏటీఎంను కూడా ఏర్పాటు చేశారండి. గోల్డ్ లోన్ ఏటీఎం అలా ఇండియాలో ఫస్ట్ గోల్డ్ లోన్ ఏటీఎం మనకి వరంగల్లో లాంచ్ చేశారండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గుర్తెట్టుకోవాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గోల్డ్ లోన్ ఏటీఎంను కూడా లాంచ్ చేశారు. మరి ప్రధానంగా తీసుకుంటే అండి మనకి ప్రపంచంలోనే బాస్మతి రైస్ని ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశం మన ఇండియా అండి. 75%. ఈ వరల్డ్లోని బాస్మతి రైస్ని ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి, గుర్తెట్టుకోవాలి. అలా మొత్తానికి తీసుకుంటే అండి మనకి ఇక్కడ రైస్ బోర్డు హైదరాబాద్ చదువుకున్నాం. అలానే భారతదేశ వరి పరిశోధన కేంద్రం కటక్, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలా, గుర్తెట్టుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ప్రధానంగా తీసుకుంటే అండి నేతాజీ ఎక్కువ రోజులు మనకి వెస్ట్ బెంగాల్లో నివసించారండి. మరి ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక సంస్థ ఆయన జ్ఞాపకార్థం ఒక అవార్డును మనకి అందిస్తూ ఉంటుంది. మరి వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రధానంగా నేతాజీ, ఓకేనా, నేతాజీ రీసెర్చ్ బ్యూరో, నేతాజీ రీసెర్చ్ బ్యూరో అనే సంస్థ అండి. మరి నేతాజీ గారు ఎక్కువ రోజులు వెస్ట్ బెంగాల్లో నివసించడం వల్ల మరి వెస్ట్ బెంగాల్లోని ఒక సంస్థ నేతాజీ రీసెర్చ్ బ్యూరో ఒక ప్రత్యేకమైన అవార్డు అందిస్తుందండి. అవార్డు పేరు మనకి నేతాజీ పురస్కార్ అంటారు. నేతాజీ పురస్కార్ అండి. అయితే రీసెంట్గా ఈ నేతాజీ పురస్కార్ 2022 సంవత్సరం అవార్డు విన్నర్ తీసుకుంటే అండి షింజో అబేకు ప్రదానం చేశారు. షింజో అబే ఈయన జపాన్ దేశపు ఎక్స్-పిఎం అండి. జపాన్ దేశపు మాజీ పిఎం అని గమనించాలి. ఓకేనా. ఆయన 2022లోనే హత్య గావించబడ్డాడండి. అలా జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఈ 2022 సంవత్సరం నేతాజీ పురస్కార్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ అవార్డుని ఎవరికి ప్రకటించలేదు, గుర్తెట్టుకోవాలి. ఈ జపాన్కు మరో పేరు నిపాన్ అని మీ అందరికీ తెలుసు. నిపాన్ మరో పేరు సూర్యుడు ఉదయించు దేశం అని కూడా పిలుస్తారు. క్యాపిటల్ అండి టోక్యో. క్యాపిటల్ టోక్యో. ఈ టోక్యో నగరం ఏ నది ఒడ్డున ఉంటుందంటే రివర్ సైడ్ సిటీస్ పరంగా తీసుకుంటే సుమీదా రివర్ అండి. సుమీదా నది ఒడ్డున ఉంటుంది, గుర్తెట్టుకోవాలి. సుమీదా నది ఒడ్డున. జపాన్ కరెన్సీ ఎన్ అంటారు. క్యాపిటల్ టోక్యో, కరెన్సీ ఎన్. ఈ ఎన్ యొక్క ప్రత్యేకత ఏమంటే ప్రపంచంలోనే తొలిసారిగా అండి, ఓకేనా, మనకి 3D హలోగ్రామ్ కరెన్సీని రిలీజ్ చేసిన దేశం జపాన్. అయితే ఈ మధ్య జపాన్లో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి ఎక్కువ కావడం వల్ల వాటిని నిర్మూలించడానికి ఈ జపాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వారి కరెన్సీ నోటు మీద మధ్యలో ఒక 3D లేబుల్ హలోగ్రామ్ అని అతికించింది, ఒక లేబుల్ని అతికించిందండి. అలా ప్రపంచంలోనే తొలిసారిగా 3D హలోగ్రామ్ కరెన్సీని రిలీజ్ చేసిన దేశం అడిగితే ఏం చెప్తారండి? జపాన్ అని గుర్తెట్టుకోవాలి. 3D హలోగ్రామ్ కరెన్సీని రిలీజ్ చేసిందండి జపాన్, ఓకేనా, గుర్తెట్టుకోవాలి. అలానే జపాన్ గవర్నమెంట్ ఇటీవల ఒక చట్టం చేసిందండి. రోజుకి కొన్ని నిమిషాలైనా నవ్వండి. అలా నవ్వితే మానవుని శరీరంలో అంటే అంతర్గతంగా ఇంటీరియర్ ఏదైనా జబ్బులు ఉంటే వాటి వెంటనే నయం కావచ్చు. కాబట్టి రోజుకు కొన్ని నిమిషాలైనా నవ్వండి అని చట్టం చేసిన తొలి దేశం ఏదంటే జపాన్ అని గమనించాలి. ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే వరల్డ్ లాఫింగ్ డే ఎప్పుడు చేస్తారంటే ప్రధానంగా ప్రపంచ నవ్వుల దినోత్సవం ఎప్పుడు చేస్తారయ్యా అంటే మనకి మే 1st సండేని గమనించాలండి. మే 1st సండే గుర్తెట్టుకోవాలి. మే 1st సండే ప్రపంచ నవ్వుల దినోత్సవం. రోజుకి కొన్ని నిమిషాలు నవ్వండి అని చట్టం చేసిన దేశం జపాన్, ఓకేనా. నకిలీ కరెన్సీ నోట్లని సమస్యను నిర్మూలించడానికి 3D హలోగ్రామ్ కరెన్సీని కూడా రిలీజ్ చేసింది కూడా జపానే, గుర్తెట్టుకోవాలి. అలా నవ్వుల దినోత్సవం మనకి మే 1st సండే. మరి నవ్వించే వాయువు మీ అందరికీ తెలుసండి, ఓకేనా. నైట్రస్ ఆక్సైడ్ ఏదండి మనకి నైట్రస్ ఆక్సైడ్ గుర్తెట్టుకోవాలి. మరి ప్రధానంగా తీసుకుంటే అండి ఇటీవల నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల కూడా భూమి యొక్క టెంపరేచర్ ఎక్కువ అయిపోతుందంట. అయితే ప్రపంచంలో ఈ నైట్రస్ ఆక్సైడ్ని ఎక్కువగా రిలీజ్ చేస్తున్న దేశం ఏదంటే ప్రధానంగా ఫస్ట్ ప్లేస్ చైనా ఉంది. సెకండ్ ప్లేస్ ఇండియా, గుర్తెట్టుకోవాలి. థర్డ్ ప్లేస్ వచ్చి అమెరికా అండి, ఓకేనా. అంటే ఈ నైట్రస్ ఆక్సైడ్ని ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల కూడా భూమి టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది. అంటే భూమి సమీపాన ఉన్న వాతావరణంలో టెంపరేచర్ ఎక్కువైపోయి చివరికి భూమి మీద అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోంది అని తెలియజేసింది ఒక సంస్థ. ఓవరాల్గా తీసుకుంటే నైట్రస్ ఆక్సైడ్ని ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాలు ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ అమెరికా.
మరి జపాన్ క్యాపిటల్ టోక్యో అండి. దీనికి మరొక పేరు ప్రపంచ రోబోటిక్ రాజధాని నగరం అంటారు. వరల్డ్ రోబోటిక్ క్యాపిటల్ సిటీ, వరల్డ్ రోబోటిక్ క్యాపిటల్ సిటీ అండి టోక్యో నగరం. ప్రపంచ రోబోటిక్ రాజధాని నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారయ్యా అంటే మనకి ఈ టోక్యో నగరాన్ని పిలుస్తారు. టోక్యో సుమీద నది ఒడ్డున ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అయితే ఇటీవల టోక్యో నగరం మనకి ఇంకో మరొక చట్టం చేసింది. 2025 తర్వాత నిర్మిస్తున్న ప్రతి ఇంటి మీద, అంటే టోక్యో గవర్నమెంటు టోక్యోలో ప్రతి ఇంటి మీద సోలార్ నిర్మాణం చేపట్టాలి అని. ఎందుకంటే ప్రపంచంలోనే మరి కార్బన్ ఉద్గారాలు అంటే కార్బన్ ఎమిటింగ్ ఈ కార్బన్ ఉద్గారాలని ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో జపాన్ 5వ స్థానంలో ఉందండి. ఆ స్థానాన్ని తగ్గించుకునే కొరకు, అంటే డిక్రీజ్ చేసుకునేందుకు మరి ఈ టోక్యో నగరం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. మరి 2025 తర్వాత నిర్మిస్తున్న ప్రతి ఇంటి మీద సోలార్ నిర్మాణం చేపట్టాలని టోక్యో నగరం నిర్ణయించింది, గుర్తెట్టుకోవాలి. అలానే ప్రధానంగా తీసుకుంటే ప్రపంచంలో కార్బన్ ఎమిటింగ్ అంటారు ఇంగ్లీష్లో. అయితే భూమికి ఎక్కువ ఉష్ణాన్ని అందించే కొన్ని విషవాయువులు, CO2 కావచ్చు, మీథేన్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, ఇలాంటి విషవాయువులనే కార్బన్ ఉద్గారాలు అంటారు. భారతదేశంలో మీథేన్ వాయువుని ఎక్కువగా రిలీజ్ చేస్తున్న సిటీ హైదరాబాద్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మీథేన్ వాయువు విడుదలలో ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్. మరి కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా రిలీజ్ చేస్తున్న దేశం తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ చైనా అండి, ఓకేనా. సెకండ్ అమెరికా, ఓకేనా. థర్డ్ తీసుకుంటే ఇండియా, ఫోర్త్ ప్లేస్ రష్యా, 5 జపాన్ అని గమనించాలండి, 5 జపాన్. ఈ కార్బన్ ఉద్గారాలని ఎక్కువగా రిలీజ్ చేస్తున్న కార్బన్ ఎమిటింగ్ అంటారు. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా, ఫోర్త్ రష్యా, 5th జపాన్ అండి. మరి 5వ స్థానాన్ని తగ్గించుకునేందుకే మరి టోక్యో నగరం ఈ చట్టం తీసుకురావడం జరిగింది, గుర్తెట్టుకోవాలి. అలానే మనకి ప్రపంచంలో సోలార్ విద్యుత్తులో అండి, ఓకేనా. ప్రపంచంలో సోలార్ విద్యుత్తుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు, అలానే మనకి విండ్ ఎనర్జీ, ఓకేనా. అలానే పవన విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే చైనా అండి, ఓకేనా. సెకండ్ వన్ తీసుకుంటే అమెరికా, థర్డ్ వన్ తీసుకుంటే ఇండియా, గుర్తెట్టుకోవాలి. ప్రపంచంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మరియు పవన విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా అండి, ఓకేనా. అలా సోలారు అలానే మరి విండ్, ఈ 2 విద్యుత్ ఉత్పత్తిలో టాప్ 3 కంట్రీస్ చైనా, అమెరికా, ఇండియా, గుర్తెట్టుకోవాలి. మన ఇండియాలో అండి ప్రధానంగా తీసుకుంటే ఇండియాలో మనకి సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్ ఉందండి. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో. సెకండ్ మనకి గుజరాత్ ఉందండి. థర్డ్ తీసుకుంటే కర్ణాటక ఉంది, గుర్తెట్టుకోవాలి. భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ కర్ణాటక. అలానే మనకి భారతదేశంలో పవన విద్యుత్ ఉత్పత్తిలో అండి రీసెంట్ డేటా అనేది అంతా కూడా పవన విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ మనకి గుజరాత్ ఉందండి, సెకండ్ తమిళనాడు, థర్డ్ కర్ణాటక, గుర్తెట్టుకోవాలి. భారతదేశంలో పవన విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, థర్డ్ కర్ణాటక. మరి ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందండి. ఉంది. తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది, గుర్తెట్టుకోవాలి. భారతదేశ పవన విద్యుత్ ఉత్పత్తిలో విండ్ ఎనర్జీ లేదా విండ్ ప్రొడక్షన్, మరి విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఫస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, థర్డ్ కర్ణాటక, ఏపీ 6th ప్లేస్, తెలంగాణ 8th ర్యాంక్ అని గమనించాలి, ఓకేనా. అలానే ప్రధానంగా తీసుకుంటే అండి, ఓకేనా, భారతదేశం అంటే ఫ్యూచర్లో సోలార్ విద్యుత్తుని ఈ సోలార్ విద్యుత్తుని ఎక్కువగా వాడాలనే ఉద్దేశంతో మన భారతదేశం ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసిందండి. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అంటే ISA అంటారు. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 2015 నవంబర్ 30 అండి. హెడ్ క్వార్టర్ తీసుకుంటే మనకి గూర్గావ్ అండి. హెడ్ క్వార్టర్ ఏదండి? గూర్గావ్. అలా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఈ కూటమి ఏర్పాటు చేయడంలో లేదా ఈ సంస్థ లేదా ఈ ఆర్గనైజేషన్ ఫార్మేషన్లో ఇండియా చాలా కీలక పాత్ర పోషించిందండి. 2015 నవంబర్ 30 ఈ సంస్థను మరి ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్ గూర్గావ్. ఇది మనకి హర్యానాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి మెంబర్షిప్ కంట్రీస్ సుమారుగా 120 దేశాలు ఉంటాయండి. సభ్య దేశాలు 120 ఉంటాయి, 120+ అని గమనించాలి. ఈ సంస్థకు ప్రెసిడెంట్ హోదాలో ఎవరున్నారంటే ఇండియా ఉందండి, ఓకేనా.
ఈ సంస్థకు ప్రెసిడెంట్ హోదాలో ప్రెసిడెంట్ స్టేటస్లో ఇండియా, అలానే వైస్ ప్రెసిడెంట్ స్టేటస్లో మనకి ఫ్రాన్స్ దేశం ఉంది, గుర్తెట్టుకోవాలండి ఫ్రాన్స్. అలా ఈ సంస్థకు అధ్యక్ష హోదాలో ఇండియా, ఉపాధ్యక్ష హోదాలో ఫ్రాన్స్ ఉంది. అలానే మనకి ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ తీసుకుంటే ఆశిష్ ఖన్నా అండి. ఓకేనా, ఆశిష్ ఖన్నా మన ఇండియాకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు, ఆశిష్ ఖన్నా, గుర్తెట్టుకోవాలి. అలా ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ స్థాపన, హెడ్ క్వార్టరు, మెంబర్షిప్ కంట్రీస్ 120+, ప్రెసిడెంట్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ స్టేటస్లో మనకి ఫ్రాన్స్ ఉందని గమనించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని సోలార్ స్టేట్ అని పిలుస్తారంటే రాజస్థాన్ అండి. దీన్ని సోలార్ స్టేట్ అని పిలుస్తారు, గుర్తెట్టుకోవాలి. సోలార్ స్టేట్, ఇండియా సోలార్ స్టేట్ రాజస్థాన్. అలానే భారతదేశంలో ఏ నగరాన్ని సోలార్ సిటీ అంటారంటే సాంచి అండి. ఓకేనా, సాంచి, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. భారతదేశపు సోలార్ రాష్ట్రం మనకి రాజస్థాన్, అలానే మరి సోలార్ సిటీ వచ్చి సాంచి అండి. అలానే భారతదేశంలో సోలార్ గ్రామం తీసుకుంటే మోధేరా అండి. ఓకేనా, మోధేరా, ఇది మనకి గుజరాత్లో ఉంటుందండి, గుజరాత్లో ఉంటుంది. భారతదేశంలో మనకి సోలార్ గ్రామం మోధేరా, సోలార్ సిటీ సాంచి, సోలార్ స్టేట్ రాజస్థాన్. ఓకేనా. అలానే మనకి ప్రధానంగా తీసుకుంటే దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో తొలి సోలార్ విలేజ్ అండి కొండారెడ్డిపల్లి విలేజ్ అండి. తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ఈ కొండారెడ్డిపల్లి దక్షిణ భారతదేశంలోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామంగా రికార్డ్ సాధించింది, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కొండారెడ్డిపల్లి ఇది మనకి నాగర్ కర్నూలు డిస్టిక్ అండి, నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ. మరి ప్రధానంగా తీసుకుంటే దక్షిణ భారతదేశంలో తొలి సోలార్ మరి విలేజ్ అండి, తొలి సోలార్ విలేజ్ మన తెలంగాణ స్టేటు నాగర్ కర్నూలు డిస్టిక్, అలానే కొండారెడ్డిపల్లి విలేజ్, ఇది రికార్డ్ సాధించింది. ఓకేనా. అలానే మనకి ప్రధానంగా తీసుకుంటే అండి, ఓకేనా, ప్రధానంగా తీసుకుంటే భారతదేశంలో సరిహద్దులో తొలి సోలార్ విలేజ్గా మాసాలి రికార్డ్ సాధించింది. మాసాలి గ్రామం అండి, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి గుజరాత్లో ఉంటుందండి, గుజరాత్. ఓకేనా. భారతదేశంలోనే తొలి సరిహద్దు సోలార్ విలేజ్, తొలి బౌండరీ సోలార్ విలేజ్గా మాసాలి గ్రామం రికార్డ్ సాధించింది. ఇది మనకి గుజరాత్లో ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మనకి భారతదేశంలోనే తొలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ అండి. ఓకేనా, తొలి ఇంటర్నేషనల్ సోలార్, ఓకేనా, మరి తొలి సోలార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కొచ్చిన్. అంటే ఈ ఎయిర్పోర్ట్ కావాల్సిన పవర్ అంతా కూడా సోలార్ నుంచి వస్తుందంట. ఈ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు, కేరళ. అలానే భారతదేశంలోనే తొలి సోలార్ అసెంబ్లీ ఏదంటే ఢిల్లీ అసెంబ్లీ అండి. ఇది కూడా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, గుర్తెట్టుకోవాలి. భారతదేశంలోనే తొలి సోలార్ అసెంబ్లీ వచ్చి ఢిల్లీ, గుర్తెట్టుకోవాలి. ఓకేనా. ప్రధానంగా ఇక్కడ మనం తీసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ చదువుకున్నాం. అలానే మరొక అవార్డు నేతాజీ పురస్కార్ కూడా చదువుకున్నాం. అలానే నేతాజీ గురించి కొన్ని విషయాలు, ఆయన మరణంపై వేసిన కొన్ని కమిటీలు కావచ్చు, ఆయన ప్రధానంగా ఇచ్చిన కొన్ని కొటేషన్స్ కావచ్చు, అలానే ప్రధానంగా కొన్ని రైస్కి సంబంధించిన క్వశ్చన్ చదువుకున్నాం, అంటే రైస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి. అలానే కొన్ని ATMs కూడా మనం చదువుకున్నాం. మరి ప్రధానంగా తీసుకుంటే ఇండియాలో ఫస్ట్ రైస్ ATM మీ అందరికీ తెలుసు. మనకి ప్రధానంగా తీసుకుంటే ఎక్కడ ఏర్పాటు చేశారండి రైస్ ATM? ఒడిస్సాలోని భువనేశ్వర్. ఓకేనా. మరి ప్రధానంగా తీసుకుంటే మనకండి ఈ నేతాజీ గారు మనకి 2022 జనవరి 23 నుండి మనమంతా కూడా 125 జయంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం. నేతాజీ 125 బర్త్ యానివర్సరీని 2022 జనవరి 23న చాలా ఘనంగా జరుపుకున్నాం. దీనికి గుర్తుగా PM మోదీ గారు ఏం చేశారంటే, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏం చేశారంటే 2022 మనకి సెప్టెంబర్ 8న న్యూఢిల్లీ అండి. ఓకేనా. ఈ న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద మనకి నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారండి. ఆయన ఒక స్టాచ్యూని ప్రారంభించారు 2022 సెప్టెంబర్ 8న.
ఈ స్టాచ్యూ హైట్ వచ్చి మనకి 28 ఫీట్ అండి. స్టాచ్యూ హైటు 28 ఫీట్ అని గమనించాలి. దీన్ని డిజైన్ చేసిన వ్యక్తి అరుణ్ యోగిరాజ్ అండి. అరుణ్ యోగిరాజ్ గుర్తెట్టుకోవాలి. అరుణ్ యోగిరాజ్. ఈయన సొంత స్టేట్ కర్ణాటక అండి. ఇటీవల కాలంలో చాలా సరికొత్త అంటే కొత్త స్టాచ్యూస్ని ఇతనే డిజైన్ చేస్తున్నాడండి. మరి గతంలో చాలా సీనియర్ ఆర్కిటెక్ట్ తీసుకుంటే రామ్ వి సుతార్ అండి. మరి ప్రస్తుతం యువ ఆర్కిటెక్ట్ అరుణ్ యోగిరాజ్. మరి ఇటీవల మరి నేతాజీ విగ్రహాన్ని కూడా ఇతనే డిజైన్ చేశాడండి. దాని హైటు 28 ఫీటు. దాన్ని 2022 సెప్టెంబర్ 8న మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద దాన్ని ఆవిష్కరించడం జరిగింది. గుర్తెట్టుకోవాలండి. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కార్ అవార్డుకి సంబంధించిన ఒక చిన్న వీడియో. మన క్లాస్లో అలా జీకేతో స్టార్ట్ చేసి కరెంట్ అఫైర్స్తో ముగిస్తానండి. ప్లస్ ఏదైనా మధ్యలో కొన్ని ప్రత్యేకమైన పాయింట్లు కూడా యాడ్ చేసి చెప్పేస్తాం. ఓకేనా?